ఆశయాలను ఆకాంక్షలను అవసరాలను గుర్తించి సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇతర అధికారులకు అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఆ రోజు కొమరం భీం జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడితే ఆ పోరాటంలో ముఖ్యంగా పేదలకు గూడు గుడ్డ నీడ ఉండాలని మరి పోరాటం చేసినటువంటి విషయం అది। ఆనాడు ఇందిరమ్మ పేదలందరికీ ఇల్లులు కట్టిస్తే ఇందిరమ్మ కళ ఈరోజు మరింత పెద్ద ఎత్తున నెరవేరుస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సీనన్న గారి నాయకత్వంలో ఆదిలాబాద్లో అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్లో అత్యధికంగా ఇల్లులు ఇచ్చి ఈరోజు ముఖ్యంగా ఆదివాసీల కళ్ళల్లో మరి ఆనందం చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ పేదల కళ్ళల్లో చూసే ఆనందం జీవితాంతం గుర్తుండిపోతుంది। ఉన్నోళ్లకు 100 చేయి అది కాదు, ఎవరైతే సమాజానికి దూరంగా పేదరికానికి దగ్గరగా మరి తిండి లేక గూడు లేక గుడ్డ లేక బతుకుతున్నటువంటి వాళ్ళను ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకురావడమే నిజంగా సమాజ అభివృద్ధి అవుతుంది। కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే పని చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న। ముఖ్యంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా చూస్తే ఇరిగేషన్ లేదు, వ్యవసాయం లేదు। దయచేసి ఎక్కడికక్కడ అటవీ ప్రాంతాలలో చెక్ డ్యామ్లకు అవకాశాలు ఇవ్వండి, 2 పంటలకు నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి। అదే కాకుండా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మిగిలిన ఇంకా ఆనాడు మన వైఎస్ఆర్ గారు ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని పోడు భూములకు పట్టాలు ఉన్నాయి, అవి కూడా కొంత ఆలోచించి వాటికి కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చి మరి గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా హైదరాబాద్ లెవెల్లో అభివృద్ధి జరగాలి। ఆదిలాబాద్ జిల్లా నుంచి మీ అచ్చంపేట వరకు ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి వేరు, మిగతా ప్రాంతాల అభివృద్ధి వేరు। ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినప్పుడే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగినట్టు। కాబట్టి మీ కన్ను ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ అటవీ ప్రాంతాల మీద ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఖచ్చితంగా మేమందరం మీకు తోడుగా అండగా ఉండి సమ్మక్క సార్లమ్మ దీవెనతో కొమరం భీం ఆశయాల వెలుగులో మీ యొక్క పోరాటం మీ యొక్క ఆరాటం మీ యొక్క అభివృద్ధి బాటలకు అండదండగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు। నేను ఎప్పుడూ చెప్పలేదు బహిరంగంగా, కానీ ఈరోజు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే పేదోడి కళ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఒక ఆదివాసీకి, నిజంగా ఒక దళితుడికి ఒక ఆదివాసీకి భూమి లేనోళ్లకు డబ్బులంటే చూడనటువంటి వాళ్ళకు అది చాలా సుదీరమైనటువంటి కళ। కానీ ఈరోజు కొలాంగూడలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నిజంగా ఇది కదా మనం చేయాల్సింది, ఇలాంటి వాళ్ళని కదా సంతోష పెట్టాల్సింది, వాళ్ళు కదా మనల్ని గుండెల్లో పెట్టుకొని గుడులు కూడా కట్టిరు ఇక్కడ కొంతమంది మహనీయులది। కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నిజంగా ఏ కొంత పని చేసినా వాళ్ళు గుడిలే కట్టిస్తారు, ఊర్ల పేర్లే మనుషుల పేర్లు పెట్టేసుకుంటారు అక్కడ పనిచేసినటువంటి అధికారులకు। కాబట్టి మీరు ఆదిలాబాద్ జిల్లా నుంచి అచ్చంపేట వరకు ఈ అటవీ ప్రాంతాల మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ధన్యవాదాలు మేడం।